ఎప్పుడు చూడు అమ్మ వాళ్ళ ఊరు పలాస పలాస అంటూ ఉంటాను కదండి. మరి పలాసలో ఏంటి ఫేమస్? జీడిపప్పు ఫేమస్ అండి. పలాస అంటేనే జీడిపప్పు, జీడిపప్పు అంటేనే పలాస. ఇది తెలియని వాళ్ళు ఎవరుండరని నేను అనుకుంటున్నాను. ఎవరికో కొంతమందికి మాత్రమే తెలియకపోవచ్చు. నాకే కాదండి, ఎవరికైనా సరే మన సొంత ఊరిని విడిచిపెట్టి ఉండాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మగపిల్ల వాళ్ళైతే జాబ్ పరంగా లేకపోతే ఉపాధి పరంగా వేరే ఊర్లకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆడపిల్ల అయితే ఈ ఊరు నుంచి వేరే ఊరికి అత్తారింటికి వెళ్ళిపోతూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళకే తెలుస్తుంది ఈ బాధ అనేది. మన ఊరి పేరు ఎవరి నోటైనా వింటే మనకి చిన్ననాటి జ్ఞాపకాలు, అలాగే అక్కడ ఉండే సంతోషకరమైన విషయాలన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. నాకు కూడా అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? మీ సొంత ఊర్లని విడిచిపెట్టి దూరంగా ఉన్నారా? అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మాత్రం అలాగే అనిపిస్తుంది. మా ఊరని చెప్పడం కాదండి. అమ్మని విడిచిపెట్టలేము, అలాగే సొంత ఊరిని కూడా విడిచిపెట్టలేము. నా వీడియో గనుక నచ్చిందా? నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.